ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదండి అనురాగ వృద్ధాశ్రమం గురించి. ఈ రోజు ఈ ఆశ్రమంలో మన జీటీఎల్ లోకల్ బాయ్స్ తరపున అయితే మెడికల్ క్యాంప్ అయితే పెట్టాలనుకున్నామండి. ఈ మెడికల్ క్యాంప్ కోసం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయితే అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ఈ సార్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందామండి. మనం మెడికల్ క్యాంప్ పెడుతున్నామనగానే ఒక అన్న అయితే అప్రోచ్ అయ్యాడండి మనకు. ఈ మెడికల్ క్యాంప్ లో ఉన్న మెడిసిన్స్ మొత్తం నేనే పే చేస్తానని చెప్పాడు అన్న అయితే హైదరాబాద్ లో ఉంటాడంట. అన్న పేరు ప్రవీణ్. మన రీల్స్ చూసి అన్న అయితే కాల్ చేయడం జరిగిందండి. ఆయన ఎవరో కాదండి, ఈయనే ఆయన. మన మెడికల్ క్యాంప్ విషయానికి వచ్చేసేసరికి అక్కడున్న వాళ్లకు బీపీ, షుగర్ అండ్ ఇంకా ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉన్నాయో తెలుసుకుందామని చెప్పేసి మనం మెడికల్ క్యాంప్ అయితే పెట్టడం జరిగిందండి. ఈ మెడికల్ క్యాంప్ లో అయితే మన జీటీఎల్ లోకల్ బాయ్ సర్వీసెస్ టీం మొత్తం పాల్గొన్నారండి. సార్ విషయానికి వచ్చేసేసరికి, సార్ ఈ ఆశ్రమంలో మనం అయితే మెడికల్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాము, మీరు వచ్చి ఏమన్నా చెకప్ చేయగలరా అని అడిగాము. సార్ కైతే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి అయితే చెప్పాము. సార్ అయితే ఒక మాట అన్నాడండి, నేనైతే వస్తాను కానీ నాకు ఒక చిల్లి గవ్వ కూడా అవసరం లేదు అని చెప్పాడు. ఆ మాట వినడంతో మాకెంతో సంతోషంగా అయితే అనిపించింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకొని సార్ అయితే ఎంతో ఓపికగా ఒక 4 గంటలు వాళ్ళకి హెల్త్ చెకప్ అయితే చేశారు. సార్ తో పాటు వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చారు. షుగర్ టెస్ట్లన్నీ సార్ వాళ్ళ స్టాఫే చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా మెడిసిన్స్ ఇవ్వడం, వాటిని ఎప్పుడు వాడాలి, ఏ టైంలో ఏ మెడిసిన్ వేసుకోవాలని చెప్పడం, ఇవన్నీ మేము కూడా చేసాము. మాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ టెస్టులు నిర్వహించిన తర్వాత ఒక 5 మందికి అయితే కొత్తగా షుగర్ వ్యాధి ఉందని తేలింది. వాళ్ళకైతే టాబ్లెట్లు రాస్తూ సార్ అయితే సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కొత్తగా ఈ బీపీను షుగర్ వచ్చిన వాళ్ళనైతే సార్ అయితే మన క్లినిక్ అయితే రండి, మీకు ఫ్రీగా నేను చూస్తాను అని చెప్పారు. వాళ్ళ కోసం మనం తీసుకుంటున్న కేరింగ్ చూసి అక్కడ వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. చెకప్లన్నీ పూర్తయిన తర్వాత సార్ అయితే ఒక మాట అన్నారు, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ థ్యాంక్స్ మాకు కాదు సార్, మీకు చెప్పాలి. ఎంతో మంది నిరుపేదలకు ఫ్రీగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్ సింప్లిసిటీ కోరుకునే వ్యక్తి, అందుకోసం ఫేస్ చూపించకండి అని చెప్పాడు. సో అందుకోసం సార్ పేరు గానీ సార్ ఫేస్ గానీ ఎక్కడా చూపించలేదు.